హైపర్ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు। మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి అను పరీక్షలు నిర్వహించి భారతదేశ శక్తిని ప్రపంచానికి చాటారని ఆయన పేరు మీద ప్రతిభా పురస్కారాలు భారతీయ జనతా యువ మోర్చా నిర్వహించడం అభినందనీయమని బీజేపీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ వెల్లడించారు। గూడూరు పట్టణంలోని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ప్రతిభా పురస్కారాల కార్యక్రమం నిర్వహించారు। గూడూరు పట్టణంలోని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో జరిగిన వాజ్పేయి ప్రతిభా పురస్కార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ పాల్గొన్నారు। వాజ్పేయి చిత్రపటానికి బీజేపీ మరియు బీజేవైఎం నాయకులు నివాళులర్పించారు। విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు। ఈ సందర్భంగా బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ మాట్లాడుతూ మాజీ ప్రధాని వాజ్పేయి దేశానికి ఎనలేని సేవలు అందించారని, భారతదేశం అణుశక్తిలో తక్కువేమీ కాదని, అణు పరీక్షలు నిర్వహించి దేశ శక్తిని ప్రపంచానికి చాటారని గుర్తు చేశారు। వాజ్పేయి లాంటి గొప్ప వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకొని నేటి తరం యువతి యువకులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగి దేశానికి మీ వంతు సేవలు అందించాలని సూచించారు। ఈ కార్యక్రమంలో నాయకులు పురుషోత్తం రెడ్డి, కిషన్ రెడ్డి, కోట సునీల్ కుమార్, మనోజ్ కుమార్, కోటేశ్వరరావు, దయాకర్ తదితరులు పాల్గొన్నారు। ప్రతి ఒక్కరికి ఎవరైతే టాపర్ ఉన్నారో వాళ్ళకి ఎవరైతే వాళ్ళ ప్రతిభా పురస్కారాన్ని అవార్డు ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగిందన్నమాట। సో అన్ని కాలేజీలకు ఇంటిమేట్ చేసాం। తర్వాత పెద్దలు ఏం నిర్ణయించారంటే ఇలా ప్రయాణంలో అత్యంత కీలకమైనది, ప్రాముఖ్యత కలిగింది, విలువైనటువంటి దశ అది ఏదంటే విద్యార్థి దశ। మేము నమ్ముతాము నేటి విద్యార్థి నేటి పౌరుడు, నేటి విద్యార్థి రేపటి పౌరుడు కాదు, నేటి విద్యార్థి నేటి పౌరుడే। అంటే విద్యార్థి దశలో విద్యను అభ్యసిస్తూ చుట్టుపక్కల సమాజంలో జరిగేటువంటి పరిణామాల పట్ల అవగాహన కల్పించుకొని ప్రతిస్పందించేటువంటి గుణం, ఏ విషయాల పట్ల ఎలా మనం స్పందించాలి, ఎలా దాన్ని అర్థం చేసుకోవాలనేటువంటి బాధ్యత కూడా విద్యార్థి దశలో మన మీద ఉంది। కేవలం తరగతి గదులకు, పాఠ్య పుస్తకాలకు, లేక సెల్ ఫోన్లకు, కంప్యూటర్లకు పరిమితం కాకుండా సమాజం పట్ల సోషల్ రెస్పాన్సిబిలిటీ, సమాజం పట్ల జరిగేటువంటి పరిణామాలు కావచ్చు, సమాజంలో మనం పోషించాల్సినటువంటి పాత్ర ఏంటి, ఈనాటి విద్యార్థిగా ఉన్నటువంటి మనం ఎలా వీటిని అవగాహన చేసుకోవాలి, భవిష్యత్తులో మనల్ని మనము ఎలా తీర్చిదిద్దుకోవాలి, ఒక ఉత్తమమైనటువంటి విద్యార్థిగా ఉన్న మనము ఒక ఉత్తమమైనటువంటి పౌరుడుగా, బాధ్యత కలిగినటువంటి ఒక పౌరులుగా మంచి ఉన్నతమైనటువంటి స్థితిని చేరుకోవడానికి మనల్ని మనం సంస్కరించుకోవాలి। అలా సంస్కరించుకునేందుకు ఇలాంటి మంచి కార్యక్రమాలు మీకు ఉపయుక్తంగా ఉంటాయి। ఇవాళ మీకు ఎవరైతే కొంతమంది విద్యార్థులు పెద్దలు చెప్పారు, ప్రతి విద్యార్థిలో కూడా ప్రతిభ ఉంటుంది। ఇవాళ ప్రతిభా పురస్కారం పేరుతోటి ఎవరైతే అవార్డులు అందుకోవడానికి ముందుకొచ్చారో వారిని అభినందిస్తూ ప్రోత్సహిస్తూ, అదే సమయంలో ప్రతిభా పురస్కారాలు తీసుకొని ప్రతి విద్యార్థిలో కూడా మీలో ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీసేందుకు మీరు పదే పదే కృషి చేయాలి, ఆ రకంగా నిరంతరం పరిశ్రమించాలనేటువంటి ఒక సందేశం ఇచ్చేటువంటి ప్రయత్నమే ఇది। మరి ఇవాళ ఇచ్చేటువంటి పురస్కారాలకు అటల్జీ పేరు ఎందుకు పెట్టారు మీకు అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటా। అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు మీకు అందరికీ తెలుసా? విన్నారా? వినని వాళ్ళ చేతులు ఎత్తండి। అటల్ బిహారీ వాజ్పేయి పేరు మాకు తెలియజేస్తున్న వాళ్ళు, సో ఎవరు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క పేరు తెలియని విద్యార్థులు ఎవరు కూడా ఉండరు। ఎందుకంటే ఒక నిష్కలంక దేశభక్తులు, ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి, కలంకం లేనటువంటి ఒక రాజకీయవేత్త, మహాకవి, ఒక రాజకీయవేత్తగా ఉన్నటువంటి వ్యక్తి ఈ దేశాన్ని పరిపాలించినటువంటి క్రమంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వనరు సద్వినియోగం కావాలని, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి అభివృద్ధి ఫలాలు అందుకోవాలని, ఈ దేశాన్ని అగ్రదేశాల సంక్షేమ నిలుపుతూ అన్ని విధాలుగా ముందు వరుసలో నిలిపేందుకు అవసరమైనటువంటి మానవ వనరులు భారతదేశం యొక్క శక్తి, భారతదేశం యొక్క సొత్తు అనేటువంటి విషయాన్ని నమ్మినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు। అప్పట్లోనే 4 లైన్ల రహదారులు నిర్మాణం చేసింది ఎవరై అంటే ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు।
రహదారుల యొక్క నిర్మాణమే కాదు, శత్రు దేశాల గుండెలు ఆయన మాటలు తూటాల శత్రు దేశాల యొక్క గుండెల్లో ఒక బాబును పెంచేటువంటి మాటలు, అంటే సాత్వికంగా మాట్లాడినప్పటికీ కూడా శత్రు దేశాలు వణికిపోయినటువంటి నైజమైంది. ఆయన సాత్వికంగా అందరితో స్నేహంగా మెలిగినప్పటికీ కూడా ఆయన చేసేటువంటి పనుల ఆధారంగా శత్రు దేశాలను భయపెట్టే విధంగా ఉండేది. 1999లో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నాసా కన్ను కప్పి, అమెరికా యొక్క శాటిలైట్ల నాసా కన్ను కప్పి మన దేశం కూడా అణుశక్తి కలిగినటువంటి దేశంగా ప్రపంచానికి చాటి చెప్పేటువంటి తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్లో ఉన్న నెదురుమల్లి బాలకృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో గూడూరు పట్టణానికి చెందిన శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు టెక్నికల్ నాలెడ్జ్ హంట్ లో భాగంగా సందర్శించి ఇంజనీరింగ్ లో గల వివిధ శాఖలు, అనుబంధ ప్రయోగశాలలు, ఉపకరణాలు, రోబోటిక్ టెక్నాలజీ, ఏఐ ల్యాబ్ విశిష్టతలు తెలుసుకున్నారని పాఠశాల కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి తెలిపారు. సో కొయ్యి పని ఎలా చేయాలి అంటే దాంట్లో యూజ్ చేసే టూల్స్ ఏంటి, ఇప్పుడు మనం వుడ్ కట్ చేయాలంటే కటింగ్ టూల్స్ ఏమి ఉన్నాయి, ఫినిషింగ్. దిస్ ఈజ్ ఇండస్ట్రియల్ రోబోట్. ఓకేనా, చూసారా ఎప్పుడైనా రోబోట్ అంటే ఏంటి? రోబోట్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ఏ రీప్రోగ్రామబుల్ మల్టీ ఫంక్షనల్ డివైస్. ఓకే, సో మనం రోబోట్కి ఒక ప్రోగ్రామ్ రాసి ఆ ప్రోగ్రామ్తో రోబోట్ని రన్ చేయొచ్చు. సో రోబోట్ కెన్ డూ, ఇది వచ్చి బజాజ్ చేతక్ పెట్రోల్ ఇంజిన్. స్కూటర్స్ ఉన్నాయి కదా బజాజ్ చేతక్, సో లోడ్ ఓకేనా, బజాజ్ చేతక్ బైక్ ఎంత లోడ్ అయితే క్యారీ చేస్తారో మనం ల్యాబ్లో కన్స్ట్రక్షన్కి యూజ్ చేసేవి, అలాగే పర్టికులర్లీ మనకు ఈ ట్రాన్స్పోర్టేషన్ ఉండేవి పర్టికులర్లీ చెక్ చేస్తాము. కాబట్టి ఈ కార్ని ఇలా టెస్ట్ చేసిన తర్వాత చెక్ చేస్తాము. ఇది అందుకే గులకరాలు అంటారు కదా, గులకరాల యొక్క లోడ్ ఎంత ఉంది, ఓకే, లోడ్ కెపాసిటీ అనేది మనకి ఎక్కువగా ఉంటే మనం ఓకే. సైజ్ చాలా చూడండి, ఇంకా పైప్ చూడండి, బీ చూడండి, చూడండి డిఫరెన్స్ చూడండి వీటి యొక్క సైజ్. ఓకే, మనకు డ్యామ్స్ దగ్గర వాటర్ చూపి ఇలా ఉంటుంది, మన దగ్గర ఇంటికి వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఓకే, ఎంత ఫ్లో వస్తుంది, ఇక్కడ ఎంత డిశ్చార్జ్ వస్తుంది, ఎంత లాస్ అవుతుంది, ఇలాంటి పాయింట్స్ యూనిట్ ఇన్పుట్ యూనిట్. నెక్స్ట్ వచ్చి మనం ఏం చేస్తాము, మానిటర్ అయినా కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చి కీబోర్డు, మౌస్. నెక్స్ట్ మనకు I'm Sherna from Sri Gayatri English Medium High School. We visited NBKR IST in Vidyanagar. We saw various of labs. In geotechnological lab, we saw various of minerals. The interesting part to me is to visit AVV robot. The whole experience was unforgettable and inspiring to me. Thank you. English Medium High School. We visited to NBKR College and firstly we saw civil engineering, where what is the structure of building, how it was made, and what is the structure of road and how much concrete was used there. Next we entered to mechanical department where we saw robots. They were doing works like a pick and place and etc. etc. We go for different departments and I'm very thankful to Mr. Vijay Kumar Reddy sir to give this opportunity and thank you. ఈరోజు మేము మన రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ అయినటువంటి ఎన్బికేఆర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీని మా స్కూల్ విద్యార్థులు విజిట్ చేయడం జరిగింది. సో ఈ విజిటింగ్ యొక్క ఉద్దేశం ఏంటంటే నేటి విద్యార్థులే భవిష్యత్తు రాబోయే శాస్త్రవేత్తలు, అలాగే కాబోయే గొప్ప గొప్ప ఇంజనీర్లు. కాబట్టి మేము ముందుగానే విద్యార్థులకి ఇంజనీరింగ్లో ఏవే విభాగాలు ఉంటాయి, అక్కడ ల్యాబ్స్ ఎలా ఉంటాయి,
అక్కడ ఎలాంటి ఉపకరణాలు ఉంటాయి, వాటి యొక్క విశిష్టత ఏంటి, అలాగే రోబోటిక్ టెక్నాలజీ, దాంతోపాటు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుత తరంలో చాలా అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దీనికి సంబంధించి కూడా మా విద్యార్థులు అక్కడ అన్ని విభాగాల్లో నాలెడ్జ్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది. సో ఈ టెక్నికల్ నాలెడ్జ్ హంట్ కార్యక్రమానికి మాకు అద్భుతంగా సహకరించిన ఎన్బికేఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రొఫెసర్స్ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అలాగే క్రమం తప్పకుండా ప్రతి నెల మల్లికార్జునారెడ్డి వారి తండ్రి ఆదిశేషారెడ్డి జ్ఞాపకార్థం పేదలకు నిత్యావసర సరుకులు అందజేయడం అభినందనీయమని ప్రగతి సేవా సంస్థ నిర్వాహకుడు చంద్రశేఖర్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో పొనక ఆదిశేషారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు పొనక మల్లికార్జునరెడ్డి సంపూర్ణ సహకారంతో నిరుపేదలైన 15 కుటుంబాలకు 18 రకాల పలు సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెలలో భాగంగా మా పొనక ఆదిశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు పొనక మల్లికార్జున రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో ఈ ఒక పలసరుకులు అందజేస్తున్నారు. 15 మందికి 18 రకాల పలసరుకులు ఖచ్చితంగా ఒక 20 రోజులు అయితే ఖచ్చితంగా వస్తాయి. ఈ ఒక మంచి పలసరుకుల్ని అందిస్తున్న మా పొనక మల్లికార్జున రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే మా మళ్ళీ ఎప్పుడు చెప్పినట్టే మనకు ప్రగతికి ఏదైనా అవసరం, ఎక్కడైనా ఏదైనా నీడ్ ఉండాలంటే మా మళ్ళీ పుష్కలంగా ముందుండి ఏదన్నా కావాలంటే ఖచ్చితంగా చేసే ఒక పెద్ద మనసున్న, వయసులో చిన్నవాడైనా పెద్ద మనసున్న మా మళ్ళీకి మరి ప్రగతి కుటుంబం తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా మా ఆదిశేషారెడ్డి గారు ఆయన పైన అరుణ్య కూడా వాళ్ళ కుటుంబానికి మన ప్రగతి సేవా సంస్థకి ఆయన ఆశీస్సులు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క పలసరుకుని మనం చాలా కాలంలో కూడా ఇచ్చి ఉన్నాం. అదేవిధంగా దాంతోపాటే ఇది ఏ వర్షాకాలం కానీ ఏదైనా కానీ దానికి ఈ ఒక పలసరుకులు మనం ఇస్తూ వస్తున్నాం. అదేవిధంగా పండగ తోఫా కానీ, రంజాన్కి కానీ, క్రిస్మస్ కానుక కానీ ఇలాంటి అన్నింటిలో కూడా మా మళ్ళీ ఇంకొద్దిగా అదనంగా వేసి పుష్కలమైన సరుకుల్ని ఇస్తుంటాడు. ఎందుకంటే అది అందరికీ రాదు. గూడూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో నారాయణరెడ్డి దాతృత్వంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఈ నెల 26వ తేదీ మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి గ్రామోత్సవం మరియు 27వ తేదీ గురువారం మధ్యాహ్నం భారీ అన్నదాన కార్యక్రమం దేవస్థానం వద్ద జరుగుతుందని భక్తులందరూ పాల్గొనాలని అర్చకులు తెలిపారు.
తీసుకో ఏదో తీసుకోనా అందరూ కేసు వీరభద్ర స్వామి దేవస్థానం గూడూరు ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం మహాశివరాత్రి సందర్భంగా శ్రీ కళ్యాణ వీరభద్రేశ్వర స్వామి దేవస్థానం ఉదయాన విశేష పూజలు అభిషేకాలు జరగబడును. సాయంకాలం స్వామివారి గ్రామోత్సవం జరగబడును. కోలాటాలు, తప్పెట్లు, మంగళవాద్యాలు స్వామివారి కార్యక్రమాలన్నీ నిర్వహించబడతాయి. గురువారం అంటే 27వ తేదీ గురువారం స్వామివారి దేవస్థానంలో భారీ అన్నదానం జరుగుతుంది. కావున భక్తులందరూ వచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి సదా స్వామివారి పాత్ర కాగలని ప్రార్థిస్తున్నాను. భద్రకాళి సమేత కళ్యాణ దేవస్థానం ఆలయ. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీ జ్ఞాన ప్రసన్నాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి హంసియాలి వాహన సేవను కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఏఈఓ లోకేష్ రెడ్డి, సిఎస్ఓ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ మరియు ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై గూడూరు పట్టణ సమీపంలోని పోటుపాలెం కూడలి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పోటుపాలెం గ్రామానికి చెందిన 30 సంవత్సరాల వయసు జరిగిన సింగంశెట్టి చంద్ర మృతి చెందారు. ఆయన మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మార్చిరీ గదిలో ఉంచారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆల్రెడీ పేపర్లో కూడా వచ్చేసింది ఈరోజు. నువ్వేం చేస్తావు అదే అది నిన్న కదా హాస్పిటల్ పోయాడు. ఆడ 70,00,000 అయింది. చెన్నై తీసుకోడు. చెన్నై విజయ హాస్పిటల్ కాడికి పోయి చనిపోయాడు. బీపీ హార్ట్ బీట్ పల్స్ 2 తగ్గిపోయింది. ఇవి రోజు వార్తలు చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.